ఎప్పుడు మునక్కాయతోటే మనము పులుసు అని, కర్రీ అని, గ్రేవీస్ అని చేసుకుంటాం కదండి. మునగాకుతోటి మునగాకు పెసరపప్పు కూర కూడా ఉంటాం కదా. కానీ ఇవాళ ఇది కూడా అందరికీ తెలుసు, కానీ నేను మాత్రం చేస్తున్నా, ఇదే ఫస్ట్ టైం అండి. మునగాకుతోటి పచ్చడి చేస్తున్నాను నేను. ఇది అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లో కూడా బాగుంటుందండి. ముందుగా అయితే మనం ఎండుమిర్చి వేయించుకోవాలండి. కొంచెము ఎండుమిర్చి వేగాక ఇట్లా వేగితే చాలండి, సరిపోతుంది. ఇంకొంచెం బాగా వేయించుకుంటే కొంచెం చిరుచేది వస్తుంది, అందుకని ఇలా వేయించుకుంటే ఇప్పుడు టమాటాలు కూడా వేసి మగ్గించుకోవాలండి మనము. నేనైతే సాల్ట్ ఇందులోనే వేసేస్తానండి, టమాటాలు తొందరగా మగ్గుతాయి కదా, అందుకని. ఇప్పుడు మూత పెట్టేద్దాం. టమాటా కూడా ఇలా మగ్గాలండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారాక రోట్లో వేసి రుబ్బుకోవాలి, కానీ మనకి రోళ్ళు లేవు కదండి, మిక్సీలోనే వేసుకోవాలి. మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు ఇది మిక్సీ పెట్టుకుందామండి. ముందుగా ఎండుమిర్చి, సాల్ట్ ఇందాక మనం టమాటాలను వేసేసాం కదా, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లిపాయ కూడా వేయాలండి, కానీ ఇంట్లో వెల్లుల్లిపాయలు అయిపోయినాయి, మర్చిపోయాను. కానీ వెల్లుల్లిపాయ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. దీంతోపాటు ఇవాళ నేను బీరకాయ పచ్చెనగపప్పు కర్రీ కూడా చేశానండి. ఇది ఇవాళ మధ్యాహ్నం లంచ్ అండి. ఇది మీకు నచ్చిందా? మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా పెట్టండి.